నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం మీరు న్యూమరాలజీ కూడా చూస్తారు అవును కదా మేడం? న్యూమరాలజీ పరంగా కూడా అస్ట్రాలజీ ఫస్ట్ అస్ట్రాలజీ, దాని తర్వాత న్యూమరాలజీ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఈ ఇయర్ ని చూసుకుంటే నంబర్ 9 డెఫినెట్ గా అవును ఎంత గొడవలు బయట, చిన్న విషయానికి కూడా గొడవలు అయిపోతున్నాయి. అవును బయట వాళ్ళతో గొడవలే, ఇంట్లో అయితే ప్రతి నిత్యం చీటికి మాటికి అంటే అంటే మా ఇంట్లో గొడవలండి. అసలు అలా గొడవలు, అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబబ్బులు ఇవన్నీ ఉంటాయి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి గృహంలో మాత్రమే లక్ష్మీదేవి కూడా రావడానికి ఇష్టపడుతుంది. లక్ష్మి వరకు ఎందుకు మనం వెళ్తాం? ఎవరైనా గొడవలు అవుతున్నాయి అంటే క్యూరియాసిటీ పరంగా ఏం గొడవ అవుతుందో అని చూడడానికి వెళ్తాం తప్ప నిత్యం గొడవ పడుతుంటారు. వాళ్ళ ఇంటికి వద్దు బాబు, మనశ్శాంతి పోతుంది అని అనుకుంటాం. మనమే వెళ్ళకపోతే అమ్మవారు ఎలా వస్తారు? ప్రశాంతత ఎలా ఉంటుంది? ఈ గొడవలు పోవాలి మాకు జీవితంలో. మా ఇంట్లో గానీ, మేము బయట మా నైబర్స్ తో కూడా గొడవలు అవుతున్నాయని చెప్తుంటాం. అవును. చీటికి మాటికి నైబర్స్ తో గొడవలే. అసలు ఎవరితో గొడవలు అనేవి లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి మా జీవితం అంటే ఏం చేయాల్సి ఉంటుంది మేడం? ఈ సంవత్సరం పుట్టి మీరు చూసి ఉండొచ్చు. అసలు మన కంట్రీలో కూడా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ ఒకటి వార్ అయింది. బాబోయ్, ఎంత బాధ. చాలా బాధ. తర్వాత ఇప్పుడు కూడా ప్రెసెంట్ వేరే కంట్రీలో నడుస్తూనే ఉంది కదా. సో ఇప్పుడు రీసెంట్ గా వేరే కంట్రీలు స్టార్ట్ అయినాయి కూడా. కానీ అగ్నితత్వమైన ఎవరు అసలు కుజుడు, ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. మొన్ననే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ 37 మంది దాకా చనిపోయారు కదా. మళ్ళా ఇది ఫ్లైట్ మర్చిపోయారు, అది మేజర్, అది చాలా తట్టుకోలేదు. ఎంత బాధలు అది. మీరు కాబట్టి చూడండి, ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్ని ప్రమాదమే చాలా జరిగినాయి. స్టార్టింగ్ లోనే వచ్చేటప్పుడే అమెరికాలో కూడా ఎట్లా పెద్ద ఫైర్ ది జరిగినాయి చూసినావా? కొన్ని ప్లేస్ లో అసలు చాలా అసలు అది ఏంది అసలు ఫారెస్ట్ లో అట్లానే పట్టుకుంటా వెళ్తూనే ఉన్నాయి కదా. సో అది వచ్చి ఏంటంటే అగ్నితత్వం ఎక్కువ ఎవరికి ఉంటుందంటే కుజుడికి ఉంటుంది. సో దాని వల్ల ఎక్కువ సమస్యలు, ఒకటి గొడవలైనా, అక్కడ కూడా చూడండి బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు, మళ్ళీ అది కూడా ఫైర్ అక్కడే కదా, అంతే కదా. అవును మేడం. గొడవకి సంబంధించిన గ్రహము, అగ్నితత్వ రూపము. అది కాకుండా ఏంటంటే ఇక్కడ పొలాలు సంబంధించింది చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ కు చాలా లాస్ ఉంటుంది. సో అవి కాకుండా ఈ కుజుడు సంబంధించిన ఆ సంవత్సరంలో కొంతమంది హెవీగా అప్పులు, రుణ బాధల వల్ల చాలా బాధపడుతూ ఉండే వాళ్ళు చూసి ఉన్నాం. ఇప్పుడు మీరేమని అనుకోండి, ఈ 6 month గా నాకు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత రుణ బాధలు అప్పుల వల్లనే చాలా మందిని కన్సల్ట్ అయ్యారు. అది చూడండి, అసలు ఆ న్యూమరాలజీ ప్రకారం కుజుడు కుజుడు రుణకారకుడు. ఇప్పుడు రుణము, మళ్ళీ ఇంకా ఏమైతుంది, గొడవలే విడిపోయారు భార్య భర్తలు. సో ఆ విషయాలు, సో అది కూడా ఏమైతుందంటే ఎక్కువ సమస్యలు ఇట్లా గొడవల వల్ల విడిపోయి ఇట్లా చాలా ఇబ్బంది అయ్యి విడిపోయిన వాళ్ళు అట్లాంటి అపాయింట్మెంట్ చాలా వచ్చినాయి. అంటే మన ఈ సంవత్సరం పుట్టి మనం చూస్తున్నాము గొడవలు సంబంధించింది, రుణ బాధలు. నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ప్రాపర్టీ ఇష్యూస్. ఎట్లా ల్యాండ్ సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని వల్ల గొడవలు, ప్లస్ కొంతమందికి సేల్ చేయలేకుండా బాధపడుతున్నారు, కొంతమంది కొనలేకుండా బాధపడుతున్నారు. సో ఇవి కూడా ఏమైతుందంటే ఇప్పుడు భూమి తత్వం, భూమి కూడా ఎవరికి సంబంధించిన, కుజుడికి సంబంధించిందే కదా, భూమి పుత్రుడే కదా ఆయన అమ్మవారికి. సో అప్పుడు ఏమైతుందంటే ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువ ఈ కుజుడు పవర్ లో ఉంటుంది. కొన్ని జాతకం మనం తీసుకుంటే న్యూమరాలజీ పరంగా ఎక్కువ ఆల్ 9 యూజ్ చేస్తారు. అది ఫ్యాన్సీ నెంబరు. చాలా మందికి అసలు చెప్పాలంటే పెద్ద లెవెల్లో ఉండే వాళ్ళు ఆల్ 9 తీసుకుంటారు. 9 చాలా ఇష్టపడతారు. ఫ్యాసినేటింగ్ నంబర్ అది. అసలు అట్లా చెప్తారు. కానీ అది ఎంత మందికి సెట్ అయింది అది కూడా చూడాలి కదా. 1 ఉన్న వాళ్ళు 9. ఇప్పుడు మనం ఆల్ 1 ఉంటుంది, సో అది టోటల్ 4 వస్తుంది. కానీ దాంతో పాటు పక్కన ఉన్న లెటర్స్ అంతా యాడ్ చేయాలి. అది నంబర్సే కాదు, అది కూడా దానికి ఒక నెంబర్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చి తెలంగాణ అనుకోండి, అంటే అది టీ వాల్యూ 4 వస్తుంది, ఎస్ వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు టీజీని మార్చారు రీసెంట్ గా, బట్ అంటే జీ వాల్యూ కూడా 3 ఎస్ వాల్యూ 3, జీ వాల్యూ కూడా 3. సో 4 + 3 7 వచ్చింది. 7 పక్కన ఇంకా కొన్ని లెటర్స్ ఉంటుంది, బట్ దాన్ని యాడ్ చేసుకుని అటు 4 1s ఉంటుంది, లేదా ఆల్ 9s ఉంటుంది. అన్ని మనం లెక్క పెడితే సో ఏ నంబర్ వస్తుందో చూడాలి. మనకి ఇక్కడ అన్ని 9 కనిపిస్తుంది కదా, దాంట్లో ఏముంది అని అనుకుంటారు. అలా కాదు, వాళ్ళ చక్రానికి
ఈ నంబర్స్, ఈ లెటర్స్ సూట్ వాల్యూ అవుతున్నాయా లేదా? అన్ని చూసుకొని వాళ్ళకి బాగుందంటే కంపల్సరీ ఉండొచ్చు. లేకపోతే తప్పకుండా వేరే నంబర్ చేంజ్ చేయడం కష్టం అయితే ఒకవేళ సేల్ చేసేవాళ్ళు. ఆ! సో ఉంచుకోకూడదు. ఉంచుకోకూడదు. హ్మ్. హ్మ్. అసలు నేను ఎందుకంటే ఇప్పుడు నా క్లయింట్లు చాలా మందిని చూస్తూ ఉంటాము. మొన్న కూడా ఏమైందంటే ఇక్కడ హైదరాబాద్‌లోన బట్ ఒక క్లయింటు వాళ్ళ ఇద్దరు బాబులు వాళ్ళకి. వాళ్ళు ఏందంటే పెద్ద బాబుకు బైక్ కొన్నారు. సో, అది ఆయనకు ఆ నంబర్ సెట్ అవుతుంది. చిన్న బాబు ఎప్పుడు యూజ్ చేయకూడదని చెప్పి పెట్టాను. ఈయన ఏం చేసిండంటే బైక్ కొన్నాడు. బాగా మంచి ఫ్యాన్సీ మంచి అంటే మంచిగా ఫ్యాన్సీ నంబర్ ఈయనకి తగినట్టుగా తీసుకున్నాడు. ఈయనకి లక్కీ నంబర్ తీసుకున్నాడు. తర్వాత కాస్ట్‌లీ బైక్ అది గూడా. ఈయన యూఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ జాబ్ వచ్చింది. తను ఐటీ ఫీల్డ్‌లో మంచి ర్యాంక్ కూడా ఆయన. ఇదివరకు ఇండియాలో కూడా చాలా మంచిగా ఉన్నాడు హ్మ్. మన క్లయింట్. బ్యూటిఫుల్. తను యూఎస్‌లో వెళ్ళి బాగా మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏం చేసిండంటే ఈయన ఒట్టిగా ఉండకుండా వాళ్ళ ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఈ బైక్‌ని తీసుకెళ్ళిపోయాడు. ఆయనకు కుజుడు మాంది. అమ్మో! నేను ఆల్రెడీ జాతకం గురించి వాళ్ళమ్మ చెప్పి పెట్టారా? చెప్పెట్టాను. నా హ్మ్. దగ్గర ఎప్పుడు ప్రతి ఒక్కటి కన్సల్ట్ అవుతానే ఉంటారు. ఆమెకు తెలుసు. ఎందుకంటే దశ చేంజ్ అయినప్పుడు కానీ, గోచర రీతిగా గ్రహాలు చేంజ్ అవుతున్నప్పుడు కానీ నా దగ్గర చూపించుకుంటారు. ఈ బైకు ఈ నంబర్‌గా సెట్ అయితుంది వాళ్ళ పెద్ద బాబు కంటే, చిన్న బాబు ఎప్పుడు తీయకూడదు అని చెప్పినా నేను. ఓహ్! ఈయనేం చేసిండు వీళ్ళకి చెప్పకుండా తెలవకుండా తీసుకెళ్ళి. చెప్పకుండా తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన అదే రోజు యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి తీసుకెళ్ళి అబ్బబ్బబ్బా! హాస్పిటల్. ఒక్కటే నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఆమె. నేను చెప్పినా, "ఎవరు తీసుకెళ్ళింది? ఎవరికిచ్చారు బైక్" అనంటే, "లేదమ్మా బాబు అక్కడ యూఎస్‌లో ఉన్నాడు. ఈయన నాకు నేను అసలు చెప్పకుండా ఆ! తీసుకెళ్ళిపోయారు. నేను ఇక్కడ వద్దునే చెప్పెట్టినాను. నువ్వు తీయగా బైక్" అంటే వాళ్ళకేందంటే చిన్న ఏజ్ ఆ! వాళ్ళకి ఆ వాళ్ళు వినరు టీనేజ్‌లో కదా! ఏదో చెప్తున్నారు ఆ! అనుకుంటారు. హ్మ్. తర్వాత మేజర్ ఇంకా నయం యాక్సిడెంట్‌లో యాక్సిడెంట్ ఏదో ఫ్రాక్చర్‌తో పోయింది. అసలు ఆ! అదే అంటుందామె. ఆ! ఆమె చాలా బాధపడి ఏడ్చేసింది. హ్మ్. నేనొక్కటే అన్నా, ఎన్ని సార్లు చెప్పెట్టానమ్మా నేను అంటే, హ్మ్. మేడం మీరు చెప్పారు. నేను మిమ్మల్ని ఎంత నమ్ముతున్నానంటే, హ్మ్. ఈ విషయాలు జరిగింది గదా! ఇది జరిగిన తర్వాత ఇంకా అసలు మా వారు కూడా చాలా భయపడినారు. మీరు హ్మ్. చెప్పింది ఎంత నిజమైతే అట్లని. నేను ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి దగ్గర దగ్గర 15 సంవత్సరాలుగా నా దగ్గర అబ్బబ్బా! చూపించుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, అట్లా ఉన్నప్పుడు నేను చెప్తుంది ప్రతిదీ ఫాలో అవ్వాలి. యాక్సిడెంట్ అయిన ఆ టైం కూడా కుజహోర. బా! 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 హోరా కూడా. బాబోయ్! బాబోయ్! ఎట్లా ఉంది చూడండి. హ్మ్. సో, అది కూడా ఏమైతుందంటే ఆ నంబర్ 9 రైట్. దానికిదా చెప్తూ ఉంటాం. నంబర్ గురించి మనం చూస్తున్నప్పుడు హ్మ్. ఈ కుజుడి పవర్ మీరు తీసుకున్న తర్వాత అవి గుర్తుకొచ్చింది ఆ! నాకిప్పుడు. డెఫినైట్లీ. సో, డెఫినైట్లీ. ఆయన ఏందంటే ఆ కుజుడి పవర్‌లో ఉంది కాబట్టి సో, అది ఆయనకు సెట్ అవ్వలేదు. రైట్. వాళ్ళ రైట్. బ్రదర్‌కి ఏందంటే వృషభ లగ్నం తనకొచ్చి అంటే తనకు 5 నంబరే లక్కీ నంబరు లేదా 9 నంబర్ లక్కీ నంబర్ అంటే ఆయనకు ఏం ఫేవర్‌గా ఉందో అదే ఇస్తాం. అంతే. యాక్చువల్‌గా తను వచ్చి మీన లగ్నం వాళ్ళ హ్మ్. బ్రదర్‌ది. హ్మ్. ఆయనది వచ్చి కుజుడు యోగకారకుడు ఆయనకు. బాగానే ఉన్నారు. సో, తనకు తీసుకున్నారు. ఈయన అసలు తీసుకోకూడదు. హ్మ్. ఈయనకు మాంది కుజుడు. ఓకే. సో, అప్పుడు ఏమైతుందంటే మాంది దశ వేరే జరుగుతుంది ఈయనకు. అమ్మో! కుజ దశ వేరు. ఆ టైం అలా వచ్చేసింది మేడం. ఎంత చెప్పినా చూడండి విననివ్వలేదు. విననివ్వట్లే రైట్. చూసారా? రైట్. అది రైట్. నేను అదే అనుకున్నా. రైట్. ఈ గొడవలకు కూడా అంతే. కుజుడే అంతే. కారణం. అంతే. మరేం చేయాల్సుంటుంది మేడం ఈ గొడవల నుంచి బయటపడాలంటే? ఇప్పుడు వాళ్ళ చక్ర రీతిగా హ్మ్. గొడవలు వచ్చి కుజుడు ఎలా ఉన్నాడు? మనం హ్మ్. న్యూమరాలజీ పరంగా వెళ్తున్నాం అవును. అనేటప్పుడు అవును. ఆ నంబర్స్ ఎందుకు చెక్ చేస్తాము? జాతకంలో దానికి సంబంధించింది చూస్తాం. హ్మ్. మనం చూసేది ఆస్ట్రో న్యూమరాలజీ. అవును. ఒట్టి న్యూమరాలజీ కాదు. అస్ట్రాలజీ కూడా చూస్తారు ఎందుకంటే కలిపే. దాన్ని చూస్తేదా మనకి ఇక్కడ చక్రంలో నెగెటివా? పాజిటివా? అని కనిపిస్తుంది ఆ నంబర్స్. రైట్. 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 లేకపోతే తెలియదు కదా! రైట్. ఇప్పుడు రైట్. మామూలుగా నేను చెప్తున్నా సూర్యుడంటే 1 పవర్, హ్మ్. చంద్రుడంటే 2, 3 అంటే గురు. కానీ అది వాళ్ళకి సెట్ అయితుందా లేదా చూడాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. జాతకంలో అది ఒకవేళ వాళ్ళకి నెగెటివ్ గురువు కానీ అనుకోండి. గురువు అంటే మీనంలోనో లేదా ధనురాశిలోనో మాంది గ్రహం ఉన్నారనుకోండి. అప్పుడు ఆ 3 నంబర్‌లు అస్సలే సెట్ అవ్వదు. సో, ఇది నంబర్స్ ఎందుకు చూడాలి అంటే న్యూమరాలజీ కూడా జాతక రీతిగా గ్రహాలకి సంబంధించిన ఒక్కొక్క వైబ్రేషన్‌లో ఉంటారు. రైట్. ఇప్పుడు ఫ్లైట్ కూడా చూడండి. హ్మ్. ఇప్పుడు అది మీకు తెలుసు కదా! చూసాం. మేజర్ చూసాం. యాక్సిడెంట్ అవును. మేజర్ అది ఇది ప్రాబ్లమ్ వచ్చింది కదా! అప్పుడేమైంది? ఒకతనే బతికారు. హ్మ్. ఒక్కతనే బతికాడు. ఓకేనా? అవును. ఆయన ఉన్న నంబర్ 3 పవర్. హ్మ్. అంటే A11 ఏమో సమ్ హ్మ్. అది. ఆ నంబర్ 3 వస్తుంది. ఏ హ్మ్. వచ్చింది 1 వాల్యూ. హ్మ్. 11 అంటే 2. 2. సో, 2 + 3 అయితుంది. హ్మ్. ఇది 13 అంత ముందుగా ఒక చాలా ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇదే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదే గురు పవర్‌లో ఉన్నవాళ్ళు ఒకరే ఒకరు ఒక్కరే బతికారు. బతికారు. అయ్య బాబోయ్! అమ్మో! అది అసలు అప్పుడు న్యూమరాలజీ అక్కడ పని పనికొస్తా చేస్తోంది. చేస్తుంది. హ్మ్. కానీ దాన్ని కరెక్ట్‌గా చూడాలి. వాళ్ళని వరకు అసలు ఎంతమంది వాళ్ళు అంతమంది చనిపోయినా వీళ్ళొకరు ప్రాణంతో బయటపడారు. రైట్. సో, కానీ వేరే ఫ్లైట్ ఉండొచ్చు. కానీ హ్మ్. నంబరే చూడండి సేమ్ అదే వచ్చింది. రైట్. అంటే మనం న్యూమరాలజీని చాలా నమ్మాలి. కానీ ఎట్లా నమ్మాలంటే అస్ట్రాలజీ ప్రకారం చూడాలి. హ్మ్. అప్పుడు చూసుకుని దాంట్లోంచి మనం కరెక్ట్‌గా ఆ నంబర్ 9 నంబర్ సెట్ అవుతుందా లేదా ఇవన్నీ హ్మ్. చూడాలి. ఈ కుజుడు పవర్ చాలా మందిలో రుణ బాధలు, గొడవలు, హ్మ్. ఎక్కువ ఆరోగ్య సమస్యలు, హ్మ్.
క్యాన్సర్ పేషెంట్స్ చాలా అస్సలు చెప్పాలంటే అలాంటి ఇష్యూస్ కూడా ఈ కుజుడు వల్లనే వస్తుంది. ఎందుకంటే కుజుడు బ్లడ్ సంబంధించిన గ్రహం Right. కాబట్టి. సో ఇవన్నీ చాలా మంది చూస్తున్నాం సో మనం. అది పర్సనల్ గా మాత్రమే చెప్పించుకోవాలి. అవును. మామూలుగా ఇంట్లో ఏమైనా చేసుకోవడానికి ఏమైనా ఉంటాయా? అంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామినే చెప్తూ ఉంటాము. తమిళగాడు మురుగుడు. Hmm. ఆయన ఇప్పట్లో కాదు. ఆయన అసలు వాళ్ళ తండ్రికే ఉపదేశం చేసిన ఆయన ఆయన అవును, అవును, చెప్పాలంటే. అవును. ఎప్పట్లోంచో ఫస్ట్‌లోంచి చాలా సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాల ముందులోంచే తమిళ్ గాడ్ అంటేనే మురుగుడుదా మెయిన్. మనకొచ్చి ఈ కుజుడికి అధిదేవత. అవును. సో ఎక్కడ ఉన్నా సరే ఆయనని మొక్కితే హ్మ్. వాళ్ళకొచ్చి ఏమైతుందంటే ఈ ఇక్కడ రుణ గొడవలు. బాధలు, గొడవలు Hmm. ఇవన్నీ విషయాల నుంచి బయటపడతారు. Right. మనం వచ్చి వేల్ మారల్ని ఒక పూజ చేపిచ్చి ఇస్తున్నాం. Hmm. అది ఇంకా బావుంటుంది. సో అది చేయడం వల్ల ఏమైతుందంటే అసలు ఇంట్లో గొడవలే ఉండదు. Right. అది చేయడం చాలా మంచి Right. లక్ ఉండాలి. సో అలాంటివి చేయించుకోవాలి డెఫినెట్ గా. అవును, అలా అవును. చేయించుకోవాలి. వేల్ 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 మారల్నేసి. వేల్ మారల్ అనే పూజ అవును. కూడా చేయిస్తారు. అదే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వేలు వేలు ఉంటుంది ఉంటుంది కదా. అంటే త్రిశూలం త్రిశూలం. చెప్తాము. అట్లా ఆయన చేతిలో వేలు ఉంటుంది కదా. అవును, అవును, మన వేలను ఫింగర్ చెప్తాం అవును, తెలుగులో. అవును, అవును. తమిళ్లో వేల్ అట్లా వేల్ వేల్. రైట్ అండి. సో గొడవలు మరి దాని నుంచి బయటపడాలి అని అనుకుంటే డెఫినెట్ గా జాతక పరంగా చూసుకుని దానికి తగినటువంటి రెమెడీలు చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.